హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పు క్యాబేజీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకున్నానండి. 2 క్యారెట్లు కూడా అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 క్యారెట్లు, మనకి నచ్చితే ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. నేను తక్కువ పరిమాణంలో తక్కువ మోతాదులో చిన్న చిన్న కప్పులు తీసుకోవడం వల్ల కొద్దిగానే మనకి ఈ కార్న్‌ఫ్లోర్ అనేది, మైదా అనేది పడుతుంది. నేనైతే మైదా ఒక 2 స్పూన్స్, అలాగే కార్న్‌ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కావలిస్తే మీరు ఇంకా తక్కువ కూడా ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు. మనము ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే లైట్గా కొద్దిగా కారము, కొద్దిగా లైట్గా గరం మసాలా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి నచ్చితే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని మనము బాల్స్ కింద చేసుకోవడం కుదరదు కనుక తప్పనిసరిగా చెయ్యి అనేది పెట్టాలి. దాన్ని చక్కగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా మనము బాల్స్ కింద చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. మనకి నచ్చిన సైజుని బట్టి ఆయిల్లో మునిగేలాగా మనము ఈ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే చిన్నగా ఇలా బాల్స్ అనేవి మొత్తం కూడా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనము ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఈ బాల్స్ అనేవి మునిగేలాగా ఆయిల్స్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది ముందు మనము ఫుల్గా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ బాల్స్ అనేది వేసేటప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము నెమ్మదిగా వేపాలి. ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కాబట్టి మనం స్లోలో పెట్టినా సరే చక్కగా ఈ లోపల పైన మొత్తం కూడా చక్కగా కరకరలాడుతూ వేగిపోతుందండి. ఇలా మనం బాల్స్ ఇలా వేపుకుంటూనే పక్కన ఇంకొక కళాయి పెట్టుకుని మనము కొద్దిగా ఆయిల్ పోసుకుని అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి దెబ్బలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నవి వేసుకోవాలి. మీకు నచ్చితే అందులో మనం వేపేటప్పుడే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అందులోని మనం లైట్గా గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా ఏదో వేసాను, ఎక్కువగా కాకుండా లైట్గా కొంచెం వేసుకోవాలి. అట్లా మొత్తం కూడా మనం మిక్స్ చేసిన తర్వాత వెనిగర్ వేసుకోవాలండి. మనము వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ పిండుకున్న వెనిగర్ లేకపోతే పర్వాలేదు. కొద్దిగా వెనిగర్ వేసుకుని ఒకసారి మొత్తం కూడా మళ్ళీ మనము మిక్స్ చేయాలి. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము చిల్లీ పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, అలాగే మనము టమాటా కెచప్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా సోయా సాస్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా లేకపోతే మనకి కలర్ మారిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇందులో మనము కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి, అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేదా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా గిన్నెలో కొద్దిగా లైట్గా కార్న్‌ఫ్లోర్ తీసుకుని ఇలా వాటర్లా కలుపుకొని పోసుకుంటే మనకి కొంచెం చిక్కదనం అనేది వస్తుందండి. మనకి కొంచెం లూజ్గా తయారవుతుంది, చిక్కదనం అనేది వస్తుంది. ఇది నచ్చకపోతే మనం వాటర్ అయినా పోసుకోవచ్చండి. నెక్స్ట్ మనము ఒకసారి ఈ వేగిన బాల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి వేసుకుని ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పి మనము చక్కగా అంటే మనకి ఇందులో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ బాల్స్ అనేవి దానికి పట్టాలి మొత్తం కూడా. జస్ట్ మనము లైట్గా కొత్తిమీర, మీకు నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసానండి. ఇలా అయిన తర్వాత మనం బౌల్లో తీసుకుంటే మనకి వెజ్ మంచూరియా అనేది